హాయ్ ఫ్రెండ్స్, లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత సరిహద్దుల వద్ద చైనా ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. భారత జల సంపదను ఎలాగైనా ఆక్రమించేందుకు అనేక పన్నాగాలను పన్నుతూ ఉంటుంది. కరోనా కారణంగా చైనాకు భారీ నష్టం సంభవించింది. అంతేకాదు, వివిధ ప్రొడక్ట్స్ తయారు చేసే చైనా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా నష్టాలను చూడాల్సి వచ్చింది. చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం అనేది జరిగింది. ఈ డ్యామ్ నిర్మాణానికి 15 ఏళ్ల సమయం పట్టింది. ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా అనేక దేశాలు నష్టాలను భరించాల్సి వచ్చింది. ఈ డ్యామ్ కనుక కూలిపోతే అనేక దేశాలు నష్టాలను భరించాల్సి ఉంటుంది. అయినా చైనాకి ఏమాత్రం ఆలోచన లేదు. తమ గొప్పతనం గురించి ప్రపంచానికి చూపించాలన్న తాపత్రమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. భారీ స్థాయిలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇతర దేశాలకు ఎందుకింత సంఘటంగా మారిందో తెలుసుకుందాం. చైనా ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ను మొదలు పెడుతూ ఉంటుంది. వాటి మీద రకరకాల ప్రయోగాలను కూడా చేస్తూ ఉంటుంది. ఆ విషయాలని మనందరికీ బాగా తెలుసు కదా. ఇతర దేశాల కన్నా ముందుండాలనే ఉద్దేశంతో చైనా ఇలాంటి ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. నిరంతరం తన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకోవాలనే పనిలో కూడా ఎప్పుడూ ఉంటుంది. చైనా పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలను కూడా ఆక్రమించుకుంది. ఈ మధ్య కాలంలో చైనా కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతుందట. ప్రపంచంలోనే అతిపెద్దదైన డ్యామ్ గురించి. ఇప్పటికే చైనా వేలాది డ్యామ్ని నిర్మించింది. ఇంత పెద్ద డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏ దేశానికి కూడా సాధ్యం కాలేదు. చైనా నిర్మించిన ఇలాంటి డ్యామ్ని రాబోయే రోజుల్లో ఎవరు కూడా కట్టలేరు. ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. దీనిని 3 గోర్జెస్ డ్యామ్ అని కూడా అంటూ ఉంటారు. చైనాలోని యాంగ్జీ నది పైన నిర్మించిన 3 గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. యాంగ్జీ నది ప్రపంచంలోనే అతిపెద్దదైన 3వ నది. ఈ నది పొడవు 6300 కిలోమీటర్లు. దీని నిర్మాణానికైన ఖర్చు $28.6 మిలియన్. 2.33 కిలోమీటర్ల పొడవుతో 181 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. ఈ రిజర్వాయర్లో సముద్ర మట్టం కన్నా దాదాపు 175 మీటర్ల ఎత్తులో నిలిచిన నీటి బరువు ఏకంగా 39,000 కోట్ల కిలోలో ఉంటుందని ఓ అంచనా. 3 గోర్జెస్ డ్యాంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ సామర్థ్యం 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన 3 అణు విద్యుత్ కేంద్రాలతో సమానం. వరదల్ని అరికట్టడం, విద్యుత్ని ఉత్పత్తి చేయడం ఈ డ్యామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1994లో ఈ డ్యామ్ నిర్మాణం అనేది మొదలైంది. 2012లో నిర్మాణం పూర్తయింది. ఈ డ్యామ్ నిర్మాణానికి 4,23,000 మెట్రిక్ టన్నుల స్టీల్, 37 మిలియన్ క్యూబిక్ యార్డ్ కాంక్రీట్ను ఉపయోగించారు. ఇంత పెద్ద భారీ స్థాయి స్టీలతో పదుల సంఖ్యలో ఐఫిల్ టవర్ని నిర్మించవచ్చు. ఈ నిర్మాణం వల్ల చైనా ఉపయోగించే బొగ్గు వాడకం భారీ స్థాయిలో తగ్గుతుంది. దీంతో గ్రీన్ గ్యాస్ తగ్గుతుంది. 3 గోర్జెస్ డ్యామ్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు భూమి పొరల కదలికలు కూడా ప్రభావితం అయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు కూడా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ భారీ డ్యామ్ వల్ల అనేక మంది నిరాశ్రయులుగా మారాల్సి వచ్చింది. ఈ డ్యామ్ నిర్మాణం కోసం 13 నగరాలు, 150 చిన్న పట్టణాలు, 1600 గ్రామాలు మునిగిపోయాయి. ఇల్లు లేని వాళ్ళకి అంటే దాదాపుగా వాళ్ళు 13 లక్షల మందికి పునరావాసం కల్పించారు. అమెరికాలోని అతిపెద్ద హూవర్ డ్యామ్ కన్నా కూడా ఈ 3 గోర్జెస్ డ్యామ్ 11 రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ భారీ డ్యామ్ నుండి బయటకొచ్చే 44 బిలియన్ క్యూబిక్ నీటిని పంపింగ్ స్టేషన్ సహాయంతో చిన్న చిన్న పైప్లైన్స్ ద్వారా 1600 కిలోమీటర్ దూరం దాకా చిన్న చిన్న కాలువల రూపంలో వదులుతూ ఉంటారు. ఈ 3 గోర్జెస్ డ్యామ్ భారత్కు ఏం సమస్య తెచ్చిపెట్టిందంటే, ఈ డ్యామ్ నిర్మాణం వల్ల భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది నీటి మట్టం తగ్గుతుంది. నీటిలో కూడా ఉప్పు % పెరుగుతుందని అంచనా వేశారు. ఈ డ్యామ్ భారీ భూకంపాలను కూడా తట్టుకుంటుంది. కానీ పొరపాటున ఈ డ్యామ్ కూలిపోతే 3,60,00,000 మంది ఇందులో మునిగిపోతారు. ఈ భారీ డ్యామ్ నిర్మాణంతో లాభాలున్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డ్యామ్ నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలు భూకంప ప్రమాదాలు పెరిగాయి. 3,000కు పైగా జంతువులు, మత్స్యజాతులు మనుగడ ప్రమాదంలో పడింది.
కొన్ని నశించిపోయాయి. వేలాది ఎకరాలు వ్యవసాయ పంటలు ఈ నీటిలో మునిగిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రత పెరిగింది. పాటున ఈ డ్యాం కూలిపోతే 24 దేశాలు నష్టాలను చూడవలసి ఉంటుంది. ఈ డ్యాం ప్రమాదంలోనే ఉంది. అందుకే భారీ వర్షాల సమయంలో డ్యాంలోని నీటిని కింద ప్రాంతాలకు వదులుతారు. ఈ డ్యాం ని పటిష్టంగా నిర్మించారని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా అది ప్రమాదాలకు సంకేతంగా ఉందని శాటిలైట్ చిత్రాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ డ్యాం ఆసియాలోనే అత్యంత పెద్దదైన యాంజీ నది మీద నిర్మించారు. ఈ డ్యాంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ 22,500 మెగావాట్లు, అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపుగా సమానం. నది పరివాహిక ప్రాంతాల్లో దాదాపుగా 40 కోట్ల మంది చైనీయులు నివసిస్తున్నారు. డ్యాం నిర్మించిన ఏడాదికే కొండ చర్యలు విరిగిపడి 24 మంది బంధించారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల వల్ల గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల సముద్రపు నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే భూమి మీద నీటి భాగం ఎక్కువ, భూభాగం తక్కువ. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును పరిశీలించి వెల్లడించిన విషయాలు ఏంటంటే 1870 నుంచి 2004 మధ్య కాలంలో సముద్ర భాగం 9.5% పెరిగింది. సముద్ర భాగం ఈ స్థాయిలోనే పెరుగుతూ పోతే మనం ఊహించని రీతిలో సముద్రం ఆక్రమిస్తుంది. నీటి మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం కానీ పెరిగితే కింది ప్రాంతాల్లో పదే వరదలు వస్తూ ఉంటాయి. సముద్ర మట్టం పెరిగితే భూతాపం పెరుగుతుంది. దీంతో అనేక ప్రకృతి విపత్తులు మొదలవుతాయి. మంచు కరిగిపోతుంది. అలాగే మంచు కొండలు కూడా విరిగిపోతాయి. పెద్ద భారీ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తే వాతావరణం పొల్యూట్ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే బొగ్గు వాడకాన్ని తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును నిర్మించామని చైనా ప్రభుత్వం చెబుతుంది. వాస్తవానికి చైనా మొత్తంలో 33,000 డ్యామ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే చైనాలోనే ఎక్కువ డ్యామ్స్ ఉన్నాయి. ఈ డ్యామ్స్ వల్ల చైనాకి ఏం లాభం ఉందో తెలీదు, కానీ చైనా కింద భాగంలో ఉన్న అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఈ డ్యామ్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని చాలా దేశాలు భయపడుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.